ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కరవు, ఆర్థిక లోటు, కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో విడుదల కాని నిధులు, నెరవేరని విభజన హామీలు లాంటి సమస్యలు, సవాళ్లు రాష్ట్రాన్ని వెంటాడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారులు, మంత్రుల బృందంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానిని కలవనున్న సీఎం కరవు సాయంతో పాటు ప్రత్యేక హోదా లాంటి ప్రాధాన్యాంశాల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని ముందు లేవనెత్తాల్సిన అంశాలపై మంత్రులు, అధికారులతో సుదీర్ఘ కసరత్తు జరిపిన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై రూపొందించిన నివేదికల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రధానికి వివరించనున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న కరువును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల అభిప్రాయాల్ని తీసుకోవడం కోసం ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ విడివిడిగా సమావేశమవుతున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. కీలకమైన ఈ సమావేశం కోసం ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర మంత్రులతో కూడిన బృందం చంద్రబాబు వెంట వెళ్తోంది. ప్రధానితో భేటీలో లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి 2 రోజుల పాటు మంత్రులు, అధికారులతో సుదీర్ఘ కసరత్తు చేశారు. కరవు ప్రధానాంశంగా ప్రధాని సమయం ఇచ్చినందుకు కరవు నివారణకు రాష్ట్రం ఇప్పటిదాకా చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు 26 పేజీల సుదీర్ఘ నివేదిక రూపొందించారు. కేంద్రం నుంచి అరకొరగానే అందుతున్న కరవు సాయం అంశాల్ని తన నివేదికలో పొందుపరిచారు. రాష్ట్రంలో కరవు నివారణకు సంబంధించి కేంద్రం తక్షణం అందించాల్సిన సాయంపై ప్రధానితో మాట్లాడనున్నారు. ముఖ్యంగా కరవు నివారణలో పోలవరం ప్రాజెక్టుకున్న ప్రాధాన్యతను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 2018 నాటికి తొలిదశ పూర్తిని లక్ష్యంగా పెట్టుకున్నందున కేంద్రం తక్షణం నిధులు విడుదల చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానికి వివరించనున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం స్పందించిన తీరు, ఇప్పటిదాకా అందించిన సాయం ఆశాజనకంగా లేదన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి విపత్తులు, దానివల్ల జరిగిన నష్టం, ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంగా బాధితులకు అందించిన సహాయ సహకారాలను లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. 2015లో కరవు సాయం కింద 2,000 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్రం కేంద్రం కేవలం 433 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. అందులోనూ 315 కోట్లు మాత్రమే ఇచ్చింది. అలాగే వరదలు, వర్షాల వల్ల రాష్ట్రానికి 5,129 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పునరావాసం కోసం 111 కోట్ల రూపాయలు, శాశ్వత పరిష్కారాల కోసం 2,386 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరగా కేంద్రం మాత్రం కేవలం 280 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. చివరకు ఆ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఈ వివరాలన్నిటినీ లెక్కలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అతిపెద్ద కార్యక్రమంగా నదుల అనుసంధానాన్ని చేపడుతున్నందువల్ల కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. నదుల అనుసంధానంలో తొలి కార్యక్రమం పోలవరం నిర్మాణమని స్పష్టం చేయనున్నారు. శ్రీశైలం, పెన్నా అనుసంధానం ద్వారా 82 టీఎంసీలు, నాగార్జున సాగర్, సోమశిల ద్వారా 502 టీఎంసీలు ఉపయోగించుకోవాలన్నది రాష్ట్ర లక్ష్యమని మోదీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మహానంది, గోదావరి ద్వారా 430 టీఎంసీలు, ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ ద్వారా 580 టీఎంసీలు, ఇచ్చంపల్లి, పులిచింతల ద్వారా 154 టీఎంసీలు, ఆలమట్టి, పెన్నా ద్వారా 70 టీఎంసీలు ఉపయోగించుకోవాలని ప్రతిపాదనలున్నట్లు తెలుపనున్నారు. గోదావరి నీటిని కృష్ణా ద్వారా పెన్నా బేసిన్కు 400 టీఎంసీల మేర తరలించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించనున్నారు. దేశానికే తలమానికమైన నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరువు అన్న పరిస్థితే ఉండదని ప్రధానికి వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషిని, లక్ష్యాన్ని గుర్తించి ఉదారంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరనున్నారు.